సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మధ్యాహ్నం ఎగ్ కీమా చేసుకుంటామండి. ఎగ్తో కీమా అంటారు, ఉగ్గురి అంటారు. కీమా చేసుకుంటాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లి, పచ్చిమిర్చి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఎగ్తో కీమా. లంచ్ బాక్సులకి తొందరగా అవ్వాలంటే ఇలా చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేయించుకున్నాము. ఇదిగోండి, కొద్దిగా జీలకర్ర వేద్దాం. అలాగే కొంచెం కరివేపాకు వేద్దాం. అలాగే టమాటా కొంచెం వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా వేసుకుంటే. వేగిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా బాగా వేయించుకున్నాము. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసుకొని మళ్ళీ వేసుకుందాం. అలాగే పసుపు వేసుకోవాలి. అలాగే కారం పొడి వేసుకోవాలి. మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకున్నాము. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే తక్కువే తింటామండి కారం. బాగా వేయించుకున్నాము. గుడ్డు కొట్టి వేసుకుందాం. ఇదిగోండి, గుడ్డు వేసుకున్నాం కదండి. ఇదొక గుడ్డు అండి. 2 గుడ్లు కీమా చేసుకుందాం. అయిపోయిందండి, గుడ్డు కీమా అయిపోయింది. సాంబార్తో, చపాతీతో, రసంతో, చారుతో చాలా బాగుంటుందండి తినడానికి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్టు మీకు ఇష్టమైతే వేసుకోండి. మాకైతే ఇష్టం లేదండి, మేమైతే వేయము. అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం. గుడ్డు కీమా చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. రెడ్గా, ఆకుపచ్చగా, ఎల్లోగా మంచి కలర్ఫుల్గా ఉంది గుడ్డు కీమా.
ఒక బౌల్లో తీసుకుందామండి. అయిపోయింది. ఇదిగోండి ఇలాగా వచ్చింది గుడ్డు కీమా. ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు. చాలా బాగుంటుందండి. రోటీతో, బిర్యానీతో, రసంతో, చపాతీతో చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది తినడానికి. ఇదిగోండి గుడ్డుతో కీమా ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. నోరు ఊరిపోతుంది కదండి తినడానికి. నచ్చిందండి వీడియో? నచ్చిందా? ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.